హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం కైనమాటిక్ చైన్ అండ్ టైప్స్ ఆఫ్ కైనమాటిక్ చైన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం కైనమాటిక్ లింక్ అంటే ఏంటి, టైప్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కైనమాటిక్ చైన్ అండ్ కైనమాటిక్ చైన్ టైప్స్. సో జనరల్గా మనం కైనమాటిక్ చైన్ అని దేన్ని పిలుస్తాము? సో దాని యొక్క మనం డెఫినేషన్ చూసినట్లయితే ఏ కైనమాటిక్ చైన్ ఈజ్ ఏ అసెంబ్లేజ్ ఆఫ్ కైనమాటిక్ లింక్స్ బై పెయిర్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే కైనమాటిక్ లింక్స్ యొక్క అసెంబ్లీ ఉంది కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా కైనమాటిక్ లింక్స్ యొక్క అసెంబ్లీ, కరెక్ట్. కానీ రెండు లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పెయిర్ని జనరేట్ చేస్తాయి. సో అదే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ కైనమాటిక్ చైన్ ఈజ్ అసెంబ్లీస్ ఆఫ్ కైనమాటిక్ లింక్స్ బై పెయిర్స్. సో కైనమాటిక్ లింక్స్ కలిసి కైనమాటిక్ పెయిర్ అవుతుంది. ఆ కైనమాటిక్ పెయిర్స్ అన్నీ కలిపి కైనమాటిక్ చైన్ అవుతుంది. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ కైనమాటిక్ పెయిర్స్ ఇన్ విచ్ ద లాస్ట్ లింక్ ఈజ్ జాయింట్ టు ది ఫస్ట్ లింక్ టు ట్రాన్స్మిట్ డిఫైన్డ్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కైనమాటిక్ చైన్. అంటే ఇక్కడ మనం చూసారు కదా, 4 లింక్స్ ఉన్నాయి. సో 4 లింక్స్ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ లింకు, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4. ఓకే, ఈ లాస్ట్ లింక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లింక్కి కనెక్ట్ అయ్యి అది ఒక ప్రాపర్ మోషన్ని జనరేట్ చేస్తే దాన్ని మనం కంప్లీట్గా కైనమాటిక్ చైన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫస్ట్ లింక్ స్టేషనరీగా ఉంది, అండ్ సెకండ్ ఒక మోషన్ని జనరేట్ చేసింది, అండ్ థర్డ్ కూడా, అండ్ ఫోర్త్ కూడా. ఈ ఫోర్త్ది మళ్ళీ ఫస్ట్ లింక్కి కనెక్ట్ అయ్యి ఒక మోషన్ని క్రియేట్ చేసింది. సో దీన్ని మొత్తాన్ని కూడా మనం కైనమాటిక్ చైన్ అని పిలుస్తాము. ఇన్ జనరల్ కైనమాటిక్ చైన్ ఈజ్ ఫార్మ్డ్ వే మినిమం 4 లింక్స్. సో ఒక కైనమాటిక్ మనకి ఫామ్ అవ్వాలి అంటే, కైనమాటిక్ చైన్ ఫామ్ అవ్వాలి అంటే మినిమం 4 లింక్స్ ఉండాలి. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే 1 to 2, 2 to 3, 3 to 4 అండ్ 4 to 1. 1 to 2 సో ఇదొక పేరు, 2 to 3 ఇదొక పేరు, 3 to 4 ఇదొక పేరు, 4 to 1 ఇదొక పేరు. సో మనకి ఇవన్నీ కూడా పేర్స్. సో 4 పేర్స్ వచ్చాయి కదా. సో ఈ 4 పేర్స్ కలిపి ఒక కైనమాటిక్ చైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి 4 బార్ ఆర్ క్వాడ్రిక్ సైకిల్ చైన్. సో ఇదేంటి అంటే కన్సిస్ట్ ఆఫ్ 4 టర్నింగ్ పెయిన్స్. సో మనం జనరల్గా ఇవి గుర్తుంచుకోవాలి. సో వీటి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసాము, చూడొచ్చు. 4 బార్ ఆర్ క్వాడ్రిక్ చైన్ సైకిల్ చైన్. సో ఇందులో ఏంటి అంటే 4 కూడా అంటే 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1 ఇవన్నీ కూడా ఎలాంటి పెయిర్స్ అంటే టర్నింగ్ పెయిర్స్. ఓకే, నెక్స్ట్ సింగిల్ స్లైడర్ క్రాంక్ చైన్. ఇందులో ఏంటి అంటే కన్సిస్ట్ ఆఫ్ 3 టర్నింగ్ పెయిర్స్ అండ్ 1 స్లైడింగ్ పెయిర్. ఇందులో ఏంటి ఈ 4 కూడా, ఈ 4ట్లో మూడు పెయిర్స్ ఏముంటున్నాయి, టర్నింగ్ పెయిర్స్, ఒక పెయిర్ మాత్రం అది స్లైడింగ్ పెయిర్. సో దీని గురించి మీరు ఒక్కొక్క వీడియో చేస్తాం కదా, సో అందులో మీరు చూడొచ్చు, ఆల్రెడీ వీడియో చేసాము. నెక్స్ట్ డబల్ స్లైడర్ క్రాంక్ చైన్. సో ఇదేంటి అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 టర్నింగ్ పెయిర్స్ అండ్ 2 స్లైడింగ్ పెయిర్స్. ఈ అవుట్ ఆఫ్ 4 పెయిర్స్లో అంటే 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1లో 2 టర్నింగ్ పెయిర్స్ ఉంటాయి అండ్ 2 స్లైడింగ్ పెయిర్స్ ఉంటాయి. ఓకే, సో ద రిలేషన్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ అండ్ ది నెంబర్ ఆఫ్ లింక్స్ టు ఫార్మ్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఈజ్ గివెన్ బై. అంటే మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయి అండ్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్ కరెక్ట్ రిలేషన్ రావాలి అంటే ఇది ఫార్ములా L ఈక్వల్ టు 2p మైనస్ 4. L అంటే ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ లింక్స్, ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఈక్వల్ టు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ పెయిర్స్, సో ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అందులో, మైనస్ 4. సో ఇది చేస్తే మనకి రెండిట్ల మధ్య ఉన్న రిలేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ రిలేషన్ ఏంటి అంటే L ఈక్వల్ టు 2/3 మల్టిప్లైడ్ బై J+2. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఇది చైన్కి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి
ఆ చైన్లో, సో అది మనకి ఇక్కడ జే అవుతుంది. ఈ రెండు కూడా ఎక్కువగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కైనమాటిక్ చైన్స్. సో మెయిన్గా మనకి కైనమాటిక్ చైన్స్లో విత్ 4 లోవర్ పెయిర్స్, సో దాన్ని మనం డివైడ్ చేసుకుంటే అవి మెయిన్గా 4 బార్ చైన్, సో దాన్నే మనం క్వాడ్రిక్ సైకిల్ చైన్ అన్నాము. రెండోది స్లైడర్ క్రాంక్ చైన్, అండ్ మూడోది డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్. ఇందాక మీరు చూసారు కదా, 4 టర్నింగ్ పెయిర్స్ ఉంటే అది 4 బార్ చైన్ అయింది, అండ్ 3 టర్నింగ్ పెయిర్ అండ్ 1 రెసిప్రోకేటింగ్ ఉంటే అది స్లైడర్ క్రాంక్ చైన్ అయింది. అండ్ డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ ఏమైంది, 2 టర్నింగ్ పెయిర్లు అండ్ 2 టర్నింగ్ పెయిర్లు 2 రెసిప్రోకేటింగ్ ఉంటే అది డబల్ స్లైడర్ క్రాంక్ చైన్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్దర్గా మనం క్లాసిఫై చేసుకుంటే బీమ్ ఇంజిన్, రెండోది కప్లింగ్ రాడ్ ఆఫ్ ఏ లోకోమోటివ్, అండ్ మూడోది వాట్స్ మెకానిజం. సో ఈ 3 కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఒకసారి చూడండి. అండ్ సెకండ్ దానికి క్లాసిఫికేషన్కి వస్తే రెసిప్రోకేటింగ్ ఇంజిన్ ఆర్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్, క్రాంక్ అండ్ స్లాటర్ లీవర్ మెకానిజం, అండ్ విత్వర్త్ క్విక్ రిటర్న్ మెకానిజం, అండ్ పంప్ మెకానిజం. అంటే ఏంటి, 3 టర్నింగ్ పెయిర్స్, ఒక రెసిప్రోకేటింగ్ పెయిర్ ఉంటే ఇవన్నీ కూడా దాని యొక్క క్లాసిఫికేషన్. రెసిప్రోకేటింగ్ ఇంజిన్, రెసిప్రోకేటింగ్ కంప్రెసర్, క్రాంక్ అండ్ స్లాటర్ లీవర్ మెకానిజం, విత్వర్త్ క్విక్ రిటర్న్ మెకానిజం, అండ్ పంప్ మెకానిజం. సో ఇందులో చాలా వరకు అన్ని టాపిక్స్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్, అంటే 2 టర్నింగ్ పెయిర్లు అండ్ 2 రెసిప్రోకేటింగ్ పెయిర్లు. సో ఇందులో వచ్చేసరికి ఎలిప్టికల్ ట్రామెల్, రెండోది ఓల్డ్హామ్స్ కప్లింగ్, మూడోది స్కాచ్ యోక్ మెకానిజం. ఓకే, సో ఇందులో కొన్ని టాపిక్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాము. సో ఇది బేసిక్గా కైనమాటిక్ చైన్ యొక్క క్లాసిఫికేషన్. ఓకే, సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం తర్వాత క్లాసెస్లో. సో ఇది జనరల్గా కైనమాటిక్ చైన్ అంటే ఏంటి, అండ్ అది ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క ఫార్ములా ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, టైప్స్ కూడా. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి. 1200+ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యూజ్ఫుల్ వీడియోస్. సో మెకానికల్ ఓరియంటెడ్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్, అందరికీ కాంపిటేటివ్ వీడియోస్. సో ఇవన్నీ కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.